నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఘోరమైన విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరికీ ఈ ఛానల్ అశ్రు నయనాలతో శ్రద్ధాంజలి ఘటిస్తోంది. ఇది రాజకీయాలకు కానీ, ఒకరినొకరు నిందించుకోవడానికి కానీ, ఒకరినొకరు ఎత్తి చూపుకోవడానికి కానీ సమయం కాదు. అందరూ కలిసి బాధితులకు స్వాంతనం కలగజేయాలి, వాళ్లను అనునయించాలి, చేయగలిగిన సాయం చేయాలి. 1996 తర్వాత భారతదేశంలో ఇదే అతిపెద్ద విమాన ప్రమాదం. అప్పట్లో 300 మంది దాకా చనిపోయారు. ఇప్పుడేమో 242 మంది. 2 పైలట్లు ఉన్నారు, 10 మంది దాకా క్రూ ఉన్నారు, మిగతా వాళ్ళంతా ప్రయాణికులు. ఈ విమానం లండన్ వెళ్తోంది. నిజానికి బోయింగ్ విమానాలు చాలా ప్రమాదాలకే గురయ్యాయి. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 6000 ప్రమాదాలు జరిగాయి. 9000కు పైగా ప్రయాణికులు చనిపోయారు. అయితే దాంట్లో ఈ టైపు బోయింగ్ 171, బోయింగ్ 787 ఈ 2 టైపుల విమానాలకు చాలా తక్కువ ప్రమాదాలు జరుగుతాయి. భరోసాగా వెళ్ళిపోతారంతా ప్రయాణికులు. ఈ విమానాలంటే చాలు, ప్రమాదాలు జరగవు. కానీ దురదృష్టవశాత్తు బోయింగ్ 171 ప్రమాదానికి గురైంది. ఇది లండన్కు బయలుదేరింది. దీంట్లో విమానాన్ని మొత్తం బుగ్గి చేయగలిగినంత ఇంధనం ఉంది. దీంట్లో 58,000 లీటర్ల ఇంధనం ఉంది. ఎంత ఇంధనం కాలిపోయేటప్పుడు! అందుకే ఎవ్వరూ గుర్తుపట్టనంతగా అంతా కాలిబూడిదయ్యారు. చాలా విషాదకరమైన సంఘటన, దుఃఖభరితమైన సంఘటన ఇది. విమానం ఎగరగానే 5 నిమిషాల్లోపే పైలట్ మేడే మేడే అని సందేశం ఇచ్చారు. మేడే అంటే ఏమీ లేదు, విమానం అతి భయంకరమైన ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు మేడే మేడే అనే సందేశం ఇస్తారు. దాంతో కిందున్న వాళ్ళు జాగ్రత్త పడతారు, ఏదైనా సాయం చేయగలిగితే చేస్తారు. కానీ ఇక్కడ అంత టైం కూడా లేదు. ప్రయాణికులు దూకే టైం కూడా లేదు, సీట్లలోంచి కదిలేంత టైం కూడా లేదు. ఒక్కసారిగా అది నేల కూలి మొత్తం బుగ్గిపాలైంది. కూలుతూ అది ఒక మెడికల్ విద్యార్థుల హాస్టల్ పైన కూలింది. వాళ్ళకప్పుడు పాపం భోజనాలు చేసే సమయం. దాంట్లో చాలా మందికి గాయాలయ్యాయి. 15 మంది పరిస్థితి విషమంగా ఉందని కూడా అంటున్నారు. వాళ్ళు పాపం వాళ్ళ హాస్టల్లో వాళ్ళు ఉంటే తల మీద వచ్చి కూలింది. ఇలాంటి వివరాలన్నీ టీవీల్లోనూ న్యూస్ పేపర్లలోనూ చెప్తున్నారు. ఇదివరకే వచ్చేసాయి కూడా మధ్యాహ్నం నుంచి. ఇంకో విషాదం ఏంటంటే దీనిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయనకు కూడా ఈ ఛానల్ శ్రద్ధాంజలి ఘటిస్తోంది. ప్రమాదాలు ఎప్పుడు ప్రమాదాలే. అవి ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయని చెప్పలేము. యాక్సిడెంట్ అంటాం కదా, అంటే తెలియకుండా సంభవిస్తాయి. కానీ ఈ విమానం విషయంలో 6 నెలల కిందటి సంవత్సరం డిసెంబర్లో డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు విమాన సంస్థను హెచ్చరించారు. ఇది టాటా వాళ్ళది కదా, భారత ప్రభుత్వానికి ఉండేది కానీ అమ్మేశారు. వాళ్ళని హెచ్చరించారు, ఈ విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తనున్నాయి, జాగ్రత్త పడండి అని. అంటే వీళ్ళు సరే మేము చూస్తాము అన్నారు. సాంకేతిక లోపాలు తలెత్తి ఒకసారి 300 మంది ప్రయాణికులను దించేయాల్సి వచ్చింది. తర్వాత ఇతర ఏర్పాట్లు చూసుకొని కష్టాలు నిష్ఠూరాల్లో పడి వాళ్ళ గమ్యస్థానాలు చేరారు. కానీ ఇప్పుడు మాత్రం ఎన్ని కలలతో, ఎన్ని ఆశలతో ఎలా వస్తామని వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, వెళ్తున్న వాళ్ళు హాయిగా మా వాళ్ళని కలుస్తామనో, లేకుంటే వ్యాపారాలు ఇత్యాదుల కోసం వెళ్తున్న వాళ్ళు, విద్య కోసం వెళ్తున్న వాళ్ళు ఎలాంటి కలల్లో ఉన్నారో, ఏమయ్యారో ఒక్కసారిగా అంతా బుగ్గిపాలయ్యారు. మరొకసారి కూడా ఇదే సంస్థ, అంటే డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు మళ్ళొకసారి చెప్పారు, ఇదే విమానంలో సాంకేతిక లోపాలు ఉన్నాయి, సరిచెయ్యాలి, దాన్ని ఇప్పుడే నడిపించొద్దు అని. 300 మంది ప్రయాణికుల్ని దింపేసిన తర్వాత కూడా మరోసారి. అంతేకాదు, కేవలం వారం రోజుల కిందటే డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఈ సంస్థకు, ఎయిర్ ఇండియా సంస్థకు లేఖ రాసింది. ఈ విమానం సాంకేతిక లోపాలున్నాయి, ఇది ఎగిరినట్టయితే ప్రమాదం, జాగ్రత్త పడాలి, చూడండి అని. అసలు చూశారో లేదో, ఏం చేశారో ఎవరికి తెలియదు. వాళ్ళు ఏం చెప్పలేదు. వాళ్ళు ఇప్పటికి కూడా పెద్దగా స్పందించిన దాఖలాలు ఏమీ లేవు. బోయింగ్ వాళ్ళు కూడా పెద్దగా స్పందించింది ఏమీ లేదు. దాంతో ఏమైంది, మొత్తం కుప్పకూలింది. ముందే జాగ్రత్త పడి ఉన్నట్టయితే ఈ ప్రమాదం జరిగేది కాదేమో అని ఇప్పుడు మనం అంతా అనుకుంటాం, కానీ అనుకొని కూడా లాభం లేదు. ఎందుకంటే జరిగిపోయింది. అది ప్రమాదం ముందు అనుకున్నట్టుగా. కానీ దాంట్లో మానవ తప్పిదం ఉంటే మాత్రం అది క్షమించరానిది కదా. ఎందుకంటే ఏకంగా 242 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఎట్లా క్షమిస్తాం? దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిగి నిజంగా ఏదైనా మానవ లోపం ఉంటే మాత్రం
ఎవరిని వదిలిపెట్టకూడదు. ఈ వీడియో సొంతం చూసినందుకు ధన్యవాదాలు.